గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో వార్డుల డీలిమిటేషన్ రగడ కంటిన్యూ అవుతోంది. దీనిపై ఇవాళ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిశారు. నగర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు వార్డుల విభజన శాస్త్రీయంగా చేయాలని వినతిపత్రం ఇచ్చారు. నేతలు తమ అభిప్రాయాలు, సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు ఏదైతే ఈ యొక్క డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగిందో చాలా ఆవేదన ఉంది. దీనికి మాకు సడన్గా ఈ ప్రాసెస్ని జీహెచ్ఎంసీ మొదలుపెట్టింది. ఎవరు కార్పొరేటర్స్ కానీ, శాసనసభ్యులకు కానీ, శాసన మండలి సభ్యులకు కానీ, కార్పొరేటర్స్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా దానికి ఒక డెడ్ లైన్ పెట్టి మళ్ళీ రేపు జనరల్ బాడీ మీటింగ్లో దీని అప్రూవల్ తీసుకునేటువంటి కార్యక్రమం ఏదో పెట్టినో మాకున్నటువంటి ఆబ్జెక్షన్స్ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్ యొక్క రిప్రజెంటేషన్స్ని తీసుకొని వాళ్లకు ఉన్నటువంటి ఆవేదనని ఒక లిఖితపూర్వకంగా మేయర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్ గత 15 రోజుల నుండి హెచ్ఆర్డీలో జరుగుతూ ఉంటే కూడా అందరూ మేము వేరే ఏదైనా ప్రాసెస్ జరుగుతుందని అనుకున్నారు, కార్పొరేటర్స్ కానీ, శాసనసభ్యులు కానీ. మళ్ళీ అఫీషియల్గా డిక్లేర్ అయినప్పుడు కొంచెం ఆవేదన గురయ్యి అందరు కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మొన్న మేము ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర కూడా అందరూ శాసనసభ్యులు అందరు కూడా మా యొక్క ఆవేదనని, మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము మేయర్ గారు కూడా చెప్పడం జరిగింది. మేయర్ గారు వచ్చేసి ఈ కౌన్సిల్లో, జిహెచ్ఎంసీ కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్స్కి ఆమె కస్టోడియన్ కాబట్టి ఆమె బాధ్యత ఉండే మాకు నోటీస్కు తీసుకురావాల్సింది. ఆమె తేలేదు కాబట్టి అందరు కార్పొరేటర్స్కి ఒక ఆవేదన గురయ్యారు. మీరు మా కస్టోడియన్ కాబట్టి మీరు మాకు చెప్పాల్సిన అవసరం ఉండే అని చెప్పి అందరు చెప్పారు కాబట్టి అందరు ఆవేదన చెప్పాము. దీంట్లో మాకున్నటువంటి ఆబ్జెక్షన్స్ని మేము ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మళ్ళీ రేపు కౌన్సిల్లో కూడా మా ఆవేదన మేము రేపు లైవ్లో చెప్తాం. హైదరాబాద్ సిటీ ఒక గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్నటువంటి ఈ తరుణంలో హైదరాబాద్ సిటీ పెరగాల్సిన అవసరం ఉంది. సుమారు 6,000 పైచిలకు కిలోమీటర్లు. నేను అనుకుంటాను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద గ్రేటర్ సిటీ లేదు కాబట్టి పెరగడం బాగుంది. కానీ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఆవేదన తప్ప ఇది పెరుగుతుంది అనే దానికి మాకు ఆబ్జెక్షన్ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాలాల ప్రాతిపదిక, రోడ్లు ప్రాతిపదిక, ఒక కాన్స్టిట్యున్సీ ఓట్లు ఒక కాన్స్టిట్యున్సీలో పట్టడం, ఈ డిఫరెన్సెస్ అన్నీ ఉంటాం. కొన్ని డివిజన్లో ఎక్కువ ఓట్లు, కొన్ని డివిజన్లో తక్కువ ఓట్లు పట్టడం, అన్ఈవెన్ షేపుల్లో కొన్ని డివిజన్లు జరిగినాయి అనే ఆవేదన చాలామంది కార్పొరేటర్స్లో ఉంటాం. వీటన్నిటినీ సరిచేయాలి. ఇక్కడ ఓట్లు వేరే ప్రాంతంలో పడినాయి, వేరే ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఇటువంటి అన్నింటినీ కూడా మాడిఫికేషన్ చేయాలా. ఈ డివిజన్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనే ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్డ్గా మేయర్ గారికి, కమిషనర్ గారికి వివరించడం కూడా జరిగింది. మాకు వచ్చిన సమస్యల మీద, మా లెటర్ల మీద అందరూ కూడా కమిషనర్కు, మేయర్ గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఒక పేరు పోతే గుండెకంలో ఈ ఊరు ఇక్కడ ఈ ఊరు ఉంటే అక్కడ ఆ ఊరు 2 పేరు అది అక్కడ ఇక్కడ పెట్టడంలో కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది. రేపు కార్పొరేటర్లు ఏంటంటే కొట్లాడాలంటే కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. దాని మీద ఈరోజు మేమందరం కూడా రావడం జరిగింది. ఎమ్మెల్యే అందరం కూడా, కార్పొరేటర్లు అందరూ కూడా చాలా అలా పరిస్థితి వాళ్ళందరం చెప్పడం. ఎందుకంటే రేపు ఇక్కడ చేసుకొని ఏదో అయ్యింది కదా అని అయిపోయిందని అనుకుంటే కాదు. 8 రోజులు టైం మాకు ఇచ్చి 8 రోజుల టైంలలో ఈరోజు అందరం కూడా ఇవ్వడం జరుగుతున్నది. రేపు కౌన్సిలింగ్లో కూడా ఇప్పుడు నాగేంద్ర అని చెప్పినట్టు, గాంధీ అని చెప్పినట్టు కూడా ఎక్కడెక్కడ సమస్యలన్నీ కూడా దాని మీద ఏదైతే మేము ఇచ్చినామో దాన్ని తీవ్రంగా చేయాలని మేము అందరం చెప్పిన. నిన్న సీఎం గారి దృష్టి కూడా తీసుకుపోయినాం, మంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయినాం. మీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా కమిషనర్ గారికి ఇవ్వని చెప్పిండు. ముఖ్యంగా ఈరోజు మేము వచ్చి రావడమే దానికి. ఎందుకంటే రేపు రాబోయే రోజులలో రేపు ఎమ్మెల్యే కావాలన్నా, రేపు కాన్స్టిట్యూన్సీ పెరగాలన్నా వీటి మట్టినే చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పి ఈరోజు కమిషనర్ చేయడం జరిగింది. శాసనసభ్యులు, కార్పొరేటర్స్ అందరు కూడా కమిషనర్ గారిని, మేయర్ గారిని కూడా అడగడం జరిగింది. దానికి సంబంధించి యాజ్ పర్ పాపులేషన్, టోపోగ్రాఫికల్గా పాపులేషన్ వైజ్ దీన్ని ఏదైతే సంబంధించిన సిస్టమ్ ఏదైతే ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు దాన్ని యాజ్ పర్ పాపులేషన్ వైజ్ డివిజన్స్ని వేరు చేయడం జరిగింది. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఏదైతే రేపు పొద్దున డీలిమిటేషన్ అయినప్పుడు కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ రేపు పొద్దున క్యాస్ట్ సెన్సస్ కానీ ఇతర విషయాలకు ఏదైతే లెక్కలు తీసుకోవాలంటే అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్లో ఓన్లీ యాజ్ పర్ పాపులేషన్ ఇది డివైడ్ కావడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. సో దాంట్లో ఏదైతే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండి క్షేత్రస్థాయిలో ఉండి ఎలక్టెడ్ అయిన ఎమ్మెల్యేస్ కానీ, కార్పొరేటర్స్ కానీ అక్కడ ప్రజల సమస్యలు ఏ రకంగా సమస్యలు ఉంటాయి, ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయి,
వాస్తవాలు తెలుసు కాబట్టి ఓన్లీ యాజ్ పర్ పాపులేషన్ కాదు, అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారంగా కానీ అవన్నీ కూడా ప్రజలందరినీ కలుపుకునే విధంగా డివిజన్స్ని ఏర్పాటు చేయాలి. వాటిపైన సంపూర్ణ అవగాహన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఉంటుంది కాబట్టి అందరం కూడా దాన్ని బేస్ చేసుకొని ప్రతి కార్పొరేటర్ అదేవిధంగా ఎమ్మెల్యేస్ అందరం కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ రేపు కూడా తప్పనిసరిగా వీటన్నిటిపైన సుదీర్ఘంగా జనరల్ బాడీ మీటింగ్లో మాకున్న అభ్యంతరాలను కూడా వ్యక్తపరచడం జరుగుతుంది. దాని తర్వాత ఏ రకంగా చేయాలని మాకున్న సలహా సూచనలు కూడా లిఖితపూర్వకంగా ఏదైతే జిహెచ్ఎంసీ ఇచ్చిన 17వ తేదీ లోపల డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది, ఏదైతే అబ్జెక్షన్స్కి సంబంధించి లిఖితపూర్వకంగా కూడా డెడ్ లైన్ని ఏదైతే మాకున్న అబ్జెక్షన్స్ కూడా 17th లోపల ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు నాగేందర్ అన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ ఎక్స్ ఆఫిషియో మెంబర్స్ అందరం కూడా ఈ రిప్రజెంటేషన్ని పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళి ఈ సమస్యల్ని వారి దృష్టికి కూడా తెలియజేయడం జరుగుతుంది.